గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. దాదాపుగా 36,000 పాటలు పాడి ఆ పాట మాధుర్యాల గానామృతాన్ని మనకు పంచి సెలవని వెళ్లిపోయారు. భారత రత్న లతా మంగేష్కర్ వయస్సు 92 ఏళ్లు. గత కొద్ది రోజులుగా లతాజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొదట కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. మళ్లీ కోలుకొని ఇంటికి చేరుకున్న తరువాత తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెను హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వెళ్లగానే వెంటిలేటర్ పై చేర్చి ట్రీట్మెంట్ మొదలుపెట్టిన శరీరం చికిత్సకు సహకరించడం లేదని ముందే డాక్టర్లు ప్రకటించారు. 2 రోజుల పాటు డాక్టర్లు శ్రమించినా ఫలితం లేకపోయింది. భారత సినిమా సంగీతాన్ని ఆమె గొంతుతో మధురంగా మార్చారు. లతా మంగేష్కర్ 5వ ఏట నుంచే పాడడం మొదలుపెట్టారు. ఆమె ఇల్లే ఒక సంగీతాలయం. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ మరాఠీ క్లాసికల్ సింగర్, పైగా మంచి నటుడు. ఆమె తల్లి శివంతి సైతం తన మాధుర్యమైన గొంతుతో పాటలు పాడి ఆహా అనిపించేవారు. అలా పుట్టుకతోనే లతాకు సంగీతం అబ్బింది. మొదట ఆమె పేరు హేమ, తర్వాత లతా మంగేష్కర్ గా పేరు మార్చారు. స్కూలుకు వెళ్లక ముందే పాటలు పాడారామె. అయితే ఆమె చెల్లెలు ప్రముఖ సింగర్ ఆశా భోన్స్లేను స్కూల్లో వేసినప్పుడు ఆమెను చేర్చాల్సి వచ్చింది. లతాకు 5గురు తోబుట్టువులు. అయితే లతా మంగేష్కర్ సినిమాల్లో పాడడం కంటే ముందే నటించారు. తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ భారం ఆమె మోయాల్సి వచ్చింది. దీంతో పాటలు మానేసి వెంటనే డబ్బులు ఇస్తామంటే నటన మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతులోని మాధుర్యాన్ని ఒక మరాఠా దర్శకుడు గుర్తించారు. 1942లో కిట్ హసల్ సినిమాలో మొదటి పాట పాడారు. కానీ ఆ పాట ఎడిటింగ్ లో తీసేశారు. ఆ తర్వాత పెహలీ మంగళౌర్ అనే మరాఠీ సినిమాలో పాడారు లతా మంగేష్కర్. అందులోనే నటించి పాడడంతో మొదటిసారి ఆమె గొంతులోని మాధుర్యాన్ని బాలీవుడ్ దర్శక నిర్మాతలు గుర్తించారు. నాడు ఒకే ఒక మ్యూజికల్ కంపెనీ వినాయక్ మాస్టర్ కంపెనీ. దీంతో తనకు పాడే అవకాశాలు రావాలంటే తాను ముంబైకి వెళ్లాలనుకున్నారామె. కానీ అంతకంటే ముందు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ముంబైలో అడుగుపెట్టారు. అంతేకాదు ప్రముఖ గురువు అలీఖాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు లతా మంగేష్కర్. 1-2 వందల పాటలు వరుసగా హిట్ అవుతూ ఉండడంతో ఇక లతాజీ వెనుతిరిగి చూడలేదు. డబ్బులు చేతికి వచ్చిన తర్వాత సినిమాలను నిర్మించారు లతా మంగేష్కర్. మొదట ఆమెకు సినిమాలు తీయడంపై శ్రద్ధ ఎక్కువగా ఉండేది. కానీ ప్రేక్షకులు మెల్లిగా లతా మంగేష్కర్ గొంతుకు బానిసలవుతున్నారని గుర్తించిన ఆమె పాటల మీదనే దృష్టి పెట్టారు. 1960లో లతా మంగేష్కర్ కెరీర్ పీక్ దశకు చేరుకుంది. అయితే లతా గొంతు పాపులర్ అయినప్పుడే తెలుగు పాటలు కూడా పాడారామె. కుటుంబం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేశారు. తండ్రి లేని తన తోబుట్టువుల కోసం పెళ్లి చేసుకోలేదు. అయితే నాటి మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పర్ ఆమెను ప్రేమించారట. దుంగార్పూర్ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నా అతని వైపు నుంచి పిలుపు రాకపోవడంతో ఆగిపోయారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ లతా మంగేష్కర్ మాత్రం ఏ రోజు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. తెలుగులో నిద్రపోరా తమ్ముడా పాట, ఆఖరి పోరాటంలోని తెల్ల చీరకు తకతిమి తపనలు పాట ఆమెకు చాలా ఇష్టం. సంగీతంతో పాటు మాటలు ఒందికగా ఎంత బాగా కుదిరయ్యో అని రచయిత వేటూరుని పిలిపించుకొని అర్థం చెప్పించుకున్నారట లతా మంగేష్కర్. ఇది కాకుండా మోగుతున్నాయి గాజులు నా చేతిలో పాట కూడా లతా పాడి తెలుగు ప్రేక్షకులకు తీయటి స్వరాన్ని పరిచయం చేశారు. భారత రత్న నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డ్స్, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులతో పాటు డాక్టరేట్లు కూడా పొందారు లతా మంగేష్కర్. ఆమె మన మధ్య లేకపోయినా ఆ తీయని కోయిల గొంతు పాటలతో మన మనస్సులను హాయిగా తొలుస్తూనే ఉంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.